ఇవాళ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ 11 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 3.28 లక్షల కార్డులు పేదలకు అందజేస్తారు. కొత్త కార్డులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షల పైకి చేరింది. ఇవాళ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ 11 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, అన్నిటికీ ప్రతి పౌరుడికి గుర్తింపు కావచ్చు, బిలో పావర్టీ లైన్ అనే సంబంధించి దాని లైన్ కింద ఉన్న వాళ్లకు దిగువ పేద తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా గుర్తింపు కోసమైనా కూడా రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లుగా ఎంతో మంది ప్రజలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉప ఎన్నికల సమయంలోనే కొన్ని చోట్ల ఇచ్చారు తప్ప దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న వేలాది మంది రేషన్ కార్డు అందుకోలేకపోయిన పరిస్థితి. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలోనే హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దశల వారీగా దానిపైన కసరత్తు జరిగింది. ఇటీవల ఈ రేషన్ కార్డుల పంపిణీ తుది దశకు చేరుకోవడంతో ఈ రోజు ముఖ్యమంత్రి తుంగతుర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాగా మారింది. ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం ఈ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఒక బహిరంగ సభ అక్కడ తిరుమలగిరిలో, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ప్రారంభించిన రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. మొత్తం మీద ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హులైన పేదలు, అర్హులైన ప్రజలు ఒక ఊరటైతే దొరికినట్లు మనం భావించవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ఒక ఆధారంగా తీసుకుంటున్న పరిస్థితి, ఒక ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితి. అలాగే వైద్య సదుపాయం కావాలన్నా కూడా, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరైన పరిస్థితి. అయితే అందరికీ ఆ పథకాలు వస్తాయంటే కాదు. కానీ అందులో కొందరు తెల్ల రేషన్ కార్డు, అలాగే గులాబీ రేషన్ కార్డు కావచ్చు, బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్ అనే 2 రకాల కార్డులు కూడా ఉంటాయి. అయితే ఆ కార్డులను విభజించి ఇవ్వడము అనేది గతం నుంచి జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి అర్హులకు ఇస్తారు, తర్వాత అలాగే ఎగువ పవర్టీ లైన్, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఎలా ఇచ్చేటటువంటి కార్డులు ఎప్పుడు ఎంతమందికి ఇస్తారనేది వేచి చూడాల్సిందే. జ్యోతి, శ్రీనివాస్, ఇక ఈ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలను ఎక్కువగా ప్రస్తావించే ఛాన్సెస్ ఉన్నాయి?
సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది అనే కార్యక్రమాలను వివరించుకుంటూనే తమకు తమకు మద్దతు, ప్రజల మద్దతు ఇంకా ఎంత అవసరము, రానున్న ఎన్నికల్లో ఎలాంటి కార్యక్రమాలు అంటే చేపట్టడానికి ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలనే విషయంలో కూడా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సంకేతాలు అయితే ఇవ్వనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సహా పలువురు సీనియర్ నేతలు కూడా ఈ విషయాన్ని వివరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేసిన పథకాలను చెప్పుకుంటూనే ఇక ముందు ఏం చేస్తాము, స్థానిక సంస్థలకు తమ పార్టీ గతంలో ఏం చేసింది, ఇక ముందు ఏం చేయనున్నది అనే విషయాలు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.